హాయ్ అండి. ఈరోజు ఇదిగోండి కార్డ్‌బోర్డు ఇలా వచ్చింది. ఏదో మెటీరియల్‌తో పాటు ఆ కార్డ్‌బోర్డ్ తోటి ఒక షో పీస్ తయారు చేయడం ఎలాగో చూద్దామండి. దాన్ని నేను 3 పార్ట్స్‌గా కట్ చేసుకుంటున్నాను. ఒకటి కొంచెం పొడవు ఎక్కువ, ఒకటి కొంచెం తక్కువ, మరొకటి ఇంకొంచెం తక్కువ కట్ చేసి దాన్ని ఇలా స్కేల్‌తో కాస్త మార్జిన్ గీసుకొని ఈ పెద్దదానికి 4 ఇలా గాజుతో సర్కిల్స్ గీసుకున్నాను. అలాగే రెండో దానికి 2, మూడో దానికి 1 అలాగా సర్కిల్స్ గీసేసుకోండి. చాలా ఈజీ అండి, బాగుంటుంది కూడాను, చాలా బాగా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా వదిలేయకుండా ఈ సర్కిల్స్ని అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. చూసారు కదా, ఈ 3 పీసులు రెడీ చేసుకున్నాను. ఈ 3 పీసులతో పాటు ఇదిగోండి పొడవు కూడా రెడీ చేసుకొని ఇలా ప్లాస్టర్ ఉంది కదా, అదేంటంటే పేపర్ది అనమాట, దాన్ని అలా ఈ విధంగా అంటించేసాను. దానివల్ల చాలా నీట్గా గట్టిగా కూడా ఉంటుందండి. పొడవుగా ఉన్నవి కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని వాటికి అంటించుకోవాలి ఇలా షోగా. ఇదేంటంటే మన ఇష్టం అండి, ఆ కొలత ఎంత బాగుంటుందో, ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకు పెట్టుకోవచ్చు ఈ గొట్టాలు. నేనైతే ఇక్కడ ఈ చిన్న గొట్టాలేమో 4 ఇంచులు పెట్టానండి. ఆ పెద్ద గొట్టమేమో 6 ఇంచులు పెట్టాను అనమాట. ఈ మధ్యలో కూడా చిన్న చిన్నవి అలా పెట్టుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వాటి మిగిలిపోయి కదండి కట్ చేసిన రౌండ్స్, వాటిని ఏంటంటే ఇలాగా మనము ఊళ్ళు ఇలా చుట్టేస్తే రౌండ్గాను చాలా నీట్గా భలే వస్తుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఎలా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ కూడా చేస్తే నాకు ఫర్దర్గా ఎలా ఉంటుంది అన్నది ఒక ఐడియా ఉంటుంది. చూసారు కదా, రౌండ్లు చుట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ విధంగా తీసుకొని ఒక 2 ఇంచులు కార్డ్బోర్డు ఈ విధంగా చుట్టుకొని దానికి 3 వేసుకోవాలి చివర. ఈ చివరేమో కట్ చేసేయాలి. ఇదేంటంటే కుర్చీలాగా తయారు చేసుకోవడం అన్నమాట. చూసారు కదా, ఇలాంటి కుచ్చులు ఒక 5 తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత దానికి సూదిలో దారం తీసుకొని ఆ దారంతో చివర కట్టేసి ఆ సూదిలోకి ఏంటంటే మనము ఈ పూసలు ఉంటాయి కదా, పూసలు మనకి నచ్చిన పూసలు, మన ఇంట్లో ఉన్న పూసలు వాడుకోవచ్చండి. మనకంటూ ఏదైనా ఊలు ఉంటే ఇంట్లోనే ఊలుతో చేసుకోవచ్చు, దారాలు ఉంటే దారాలతో చేసుకోవచ్చు. నా దగ్గర ఊలు ఉంది కాబట్టి ఊలుతో చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా ఇంట్లో మన దగ్గర ఉన్న ఐటెం తోటి చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మిగతా వాటికి కూడా మిగిలిన 4టికి కూడా అలాగే చూడండి, ఆ విధంగా తయారు చేసేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే వీటిని ఆ 3 కలపడానికి ఇలాగా ఊలు దారంతో కొంచెం దారం ఉంచుతూ ఇలా ముడి వేసేస్తున్నానండి. 4 ఈ 3 కలుస్తాయి, కరెక్ట్గా 4 కుట్లు అనమాట. ఆ తర్వాత ఆ పైన ఏంటంటే మనము ఒక సెంటర్ పాయింట్ చూసుకొని కొంచెం దళసరి దారంతో ఈ విధంగా కట్టేస్తే పైన తగిలించుకోవడానికి బాగుంటుంది అన్నమాట. మరి తగిలించుకోవడానికి ఉండాలి కదండి, అందుకని చెప్పేసి. ఎలా అనిపిస్తుందో ఒకసారి లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతాయి ఇవన్నీను, నాకు హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి కదా. చూసారు కదా, పైన తాడు కట్టేసిన తర్వాత ఇంతవరకు ఒక స్ట్రక్చర్ అయితే రెడీ అయ్యిందండి. దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఈ రౌండ్స్ మనం ఆల్రెడీ ఊలుతో చుట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, వాటిని గమ్ పెట్టేసి అంటించేసేయండి. కదపకుండా ఉంచండి, కాసేపు కదపకుండా ఉంచేసరికి అది ఇంకా ఆరిపోతుంది. అలాగా
ఇప్పుడు వూల్ తీసుకోండి, ఒక వేరే కలరు తీసుకొని దానికి రౌండ్స్ చుడుతూ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి. చేసేసుకున్నాక అక్కడ గమ్ రాయాలండి. గమ్ రాసి దాని మీద ఈ ఊలు తాలూకా ముక్కలు జల్లాలన్నమాట. చూడండి, చూపిస్తాను కదా. ఇదేంటంటే ఒక కొత్తదనము, అలాగే చూడడానికి కూడా భలే లుక్కు కొత్తగా ఉంటుందన్నమాట. ఏదైనా ఇవన్నీ ఏంటంటే ఒక కొత్తగా క్రియేట్ చేయడం అండి. ఎవరో చేసింది చేసేలా కాకుండా ఒక కొత్తదనం క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది తయారు చేశాను. మోడల్ అంటే చాలా వస్తాయండి, కానీ ఆ మోడల్నే ఒక కొత్తదనం చూపించేలా ఉంటేనే ఏదైనా మనం చేసిన దానికి వాల్యూ. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను. చూడండి, నెక్స్ట్ ఈ కిందనున్నది కదా సింగిల్ రౌండ్ ఉన్నది, దాని మీద ఈ గమ్ రాసిస్తున్నా. గమ్ రాసేసి అది అంటించేయడమేనండి. మిగతా వాటికి కూడా చూసారు కదా, మధ్యలో దానికి రెడ్, పై దానికి మెరూన్ కూడా అలా అదే విధంగా చేసాను. చేసిన తర్వాత ఈ రౌండ్స్ మీద నాకు దగ్గర పిల్లల క్లిప్పులు ఉన్నాయండి, చదువుకున్నప్పుడు వాడతారు కదా ప్యాడ్స్కి, ఆ క్లిప్పులు అంటించాను. అంతేనండి. ఆ మధ్యలో కుందన్లు కూడా అంటించాను, చూసారు కదా. ఇంకంతేనండి, ఇంకేమీ చేయలేదు. చాలా సింపుల్గా ఉన్న, ఎంత క్యూట్గా ఉందో చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, సరేనా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.